ఆంజనేయుడు భీమసేనుడు ఇద్దరు సోదరులవుతారు. రామాయణ కాలమేమో త్రేతాయుగము, మహాభారత కాలమేమో ద్వాపర యుగము. త్రేతాయుగంలో పుట్టిన ఆంజనేయుడికి ద్వాపర యుగంలో పుట్టిన భీముడు ఎలా తమ్ముడయ్యాడు అనే ప్రశ్న మీకు రావచ్చు. అదే విశ్లేషించదలుచుకున్నాను మీకు. అంజనాదేవి అనేటువంటి ఒక అప్సర ఉండేది. ఆ అప్సరకు ఒక శాపం ఉంటుంది. ఆ శాపం వల్ల ఆమె భూమి మీదకి వస్తుంది. భూమి మీదకి వచ్చి ఆమె పిల్లలు కావాలని తపస్సు చేస్తుంటుంది. అదే సమయంలో దశరథ మహారాజు కూడా పుత్రకామేష్టి యాగం అని చేస్తుంటాడు. ఆయన ఆ చేసేటప్పుడు అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యి దశరథ మహారాజుకు ప్రసాదం ఇస్తాడు పిల్లలు పుట్టడానికి. ఆ ప్రసాదంలో నుంచి కొంత భాగం తీసుకెళ్ళి వాయుదేవుడు అంజనాదేవికి ఇస్తాడు. సో ఆ ప్రసాద మహిమ వల్ల ఆంజనేయుడు పుడతాడు. అంజనీదేవి గర్భవన పుట్టినందుకు అతనికి ఆంజనేయుడు అని పేరు పెట్టారు. వాయుదేవుడి వరప్రసాదం వల్ల పుట్టిండు కాబట్టి ఆంజనేయుడు వాయుపుత్రుడయ్యిండు. అందుకే అతన్ని ఆంజనేయుడిని వాయుపుత్ర ఆంజనేయ అని కూడా పిలుస్తుంటాము. ఇక భీమసేనుడి విషయానికి వస్తే భీముడు కుంతి కుమారుడు, పాండురాజు కుమారుడు. యాక్చువల్గా నిజానికైతే పాండురాజు కుమారుడు. కానీ కుంతికి భీముడు వాయుదేవుని యొక్క వరప్రసాదం వల్ల పుడతాడు. అందుకే అతన్ని కూడా భీముని కూడా వాయుపుత్ర భీమసేన అని పిలుస్తారు. సో ఈ విధంగా ఆంజనేయుడు భీముడు ఇద్దరు సహోదరులు. వీళ్ళిద్దరి కలయిక గురించి, ఆంజనేయుడు భీముడి కలయిక గురించి, వీళ్ళిద్దరి కలయిక ఎప్పుడు జరిగిందంటే పాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు 13 సంవత్సరాలు అరణ్యవాసం చేయాల్సి వస్తుంది పాండవులు. ఆ సమయంలో అరణ్యంలో ఒక దగ్గర ఆంజనేయుడు కూర్చొని ఉంటాడు. అయితే అప్పటికే భీముడికి నేను చాలా బలశాలిని అనేటువంటి ఒక గర్వము అతని మదిలో ఉంటుంది. దాన్ని తెలుసుకున్న ఆంజనేయుడు ఇది ఎలాగైనా తొలగించాలా, భీమసేనుడికి ఈ గర్వం నుంచి బయటికి తీసుకురావాలనే ఒక ఆలోచన ఉంటుంది అతనికి. ఆలోచన మనసులో తట్టడం, ఆ వైపుగా వస్తున్న భీముని దారికి అడ్డంగా తోకబెట్టి కూర్చుంటాడు. ముసలి వేషం వేసుకొని తోకబెట్టి కూర్చుంటాడు. భీముడు వచ్చేసి ముసలి కోతి పక్కకు జరగానే అంటాడు ఆంజనేయుడిని. ఆంజనేయుడు నవ్వి, నేను వృద్ధ వానరాన్ని, నేను నా తోకను నేను లేపుకోలేను, కొంచెం ఆ తోకను పక్కకు పెట్టి నువ్వు వెళ్ళిపోనాయనా అని భీముడికి చెప్తాడు. భీముడు ప్రయత్నం చేయడం మొదలు పెడతాడు. ఎంత ప్రయత్నం చేసినా సరే ఆ తోక లేవదు. ఎందుకంటే అతను ఆంజనేయుడు కదా, ఆంజనేయుడికి శక్తి చాలా ఎక్కువ కదా. సో ఆ విధంగా లేపలేక కష్టపడి మీదేసుకుంటాడు. అప్పుడు ఆంజనేయుడు తన నిజ స్వరూపం చూపించి, నువ్వు నాకు సహోదరుని లాంటివి అని